సముద్రకాని గారు మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సో, సముద్రకాని గారు మీ యాక్టింగ్‌లో గాని, లేదు అంటే ఏమన్నా సజెషన్స్ ఇవ్వడం గాని, ఇంప్రవైజేషన్స్ చేయటం గాని అట్లాంటివేనా? అంటే ఒక డైరెక్టర్‌గా ఏమైనా ఇది సజెషన్స్ ఇచ్చారా? లేదంటే ట్రూలీ ఒక యాక్టర్‌గానే ఉన్నారంటారా? నేను సముద్రకాని గారిని ఫస్ట్ టైం ఈ షూటింగ్‌లోనే కలిసానండి. ఎప్పుడు కలలేదు ఆయన్ని. అప్పుడు నేను షార్ట్‌లో ఉన్నాను. ఆయనొచ్చి నన్ను పరిచయం చేసుకున్నారు. వెంటనే దిగాను, సార్ నా పేరు ఇది ఇది అని పరిచయం చేసుకున్నాను. బట్ ఆయన ఏంటంటే అండి, ప్యూర్లీ డైరెక్టర్ని ఫాలో అయిపోతారండి. వినోద్ నీకేం ఎందుకంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈయన ప్రొడక్షన్లో ఆయన చేశారు సినిమా. సో వినోద్ నీకేం కావాలి అని వినోద్ని ఫాలో అయిపోయారండి. సో నాకు సజెషన్స్ కూడా ఆయన ఇచ్చేవారు కాదు, ఎందుకంటే ప్యూర్లీ డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ని ఫాలో అయ్యేవారు అంతే. బట్ ఇప్పుడు సముద్రకాని గారు ఆ టైంలో వినోద్ చేసిన డెసిషను ఈ సినిమాకి చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫామ్లో ఉన్నారు ఆయన. సో అందుకని ఆ పోస్టర్కి అంత వాల్యూ ఉందంటే సముద్రకాని గారే. సాయిరామ్ గారు ఇంకొకటి ఏంటంటే సముద్రకాని గారిని ఇందులో ఎలా ప్రొజెక్ట్ చేశారు అది కూడా చెప్తా అండి. ఇప్పటివరకు మనం సీరియస్గానే చూసాం మన తెలుగులో. ఈయన సీరియస్గా ఉండరండి ఇందులో. ఈయన దగ్గర నుంచే మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఈ సినిమాలో. సో ఒక శ్రీకాకుళం నుంచి పోస్టింగ్లో వైజాగ్ వచ్చిన ఎస్ఐ. సో శ్రీకాకుళం లాంగ్వేజ్, ఆయన స్లాంగు. సో ఈ సినిమాలో అది ఎంటర్టైన్మెంట్. సాయిరామ్ గారు హాయ్ అండి. బాగున్నా నేను, మీరు బాగున్నారా? ఐఎమ్ అంజలి అండ్ టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో బేసికల్గా వన్ క్వశ్చన్ ఏంటంటే, ఐ థింక్ దీనికి సంబంధించి ప్రమోషన్స్ ఎప్పుడో ఒక 2 years బ్యాకే స్టార్ట్ చేశారు. బట్ ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ అంటే లైక్ ఇంత లేట్గా రిలీజ్ చేయడానికి? లేట్గా ఏం లేదండి, అంటే పడేవాడికి తెలిస్తే బాధలు చాలా, అంతే కదా. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం లేదండి, మనం అనుకున్న టైంలో కొన్ని టెక్నికల్ వర్క్స్ అవ్వలేదు. ప్లస్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు కుదరాలి కదండి, అంటే డిస్ట్రిబ్యూషన్ కుదరాలి, డేట్ కుదరాలి. సో అలా ప్లాన్ చేసి మళ్ళీ మిస్ అయింది. సో అంటే బేసికల్గా ఇప్పుడు ఏంటంటే వారానికే ఒక 10 రోజులకే మారిపోతున్నాయి సినిమా ఆడియన్స్, సినిమా చూసే విధానం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇలా ఎక్కువగా వస్తున్నాయి. సో ఇది ఏ జానరాకి వెళ్తుంది అండ్ ఎంతవరకు ఆడియన్స్ అంటే లైక్ మీరు ఏమైనా మార్పులు చేశారా అప్పటికి ఇప్పటికి? ఏమైనా అంటే కొన్ని సీన్స్ యాడ్ చేయడం, రీషూట్ లాంటివి ఏమైనా చేశారా? అంటే ఫస్ట్ మీరు అడిగారు కదా, ఇప్పుడు అందరూ జానర్ ఎప్పుడు జానర్ మారలేదండి, ఎప్పుడు మారలే. ఆ సినిమా నచ్చితే ఆ రోజు ఆ జానర్ అనుకుంటాం. మీరు క్రైమ్ థ్రిల్లర్స్ జానర్ అనుకుంటాం, మరి సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు ఆడింది? సో బేసిక్ పాయింట్ ఏంటంటే సినిమా ఏ జానర్ అయితే నచ్చిందా జనాలకి, అది ట్రెండ్లో ఉంటుంది. ఎప్పుడు కూడా అన్ని జానర్స్ ఆడుతూనే ఉంటాయి. లాస్ట్ ఇయర్ తీసుకుంటే అన్ని జానర్స్లో చాలా జానర్స్ ఉన్నాయి. ఇందులో క్రైమ్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమా ఆడింది. సో జానర్ ఎప్పుడు ఫిక్స్ అవ్వదండి, మనం అనుకుంటాం. ఎందుకంటే ఓటీటీలో కూర్చొని ఇదే జానర్ అనుకుంటాం, కాదు. ఆ పక్కన ఎంటర్టైన్మెంట్ సినిమాలు ధమాక్ ఎందుకు ఆడింది? సో ఇవన్నీ కాదండి, జానర్ ఎప్పుడు జనాల్లో ఫిక్స్ లేదు, మనం ఫిక్స్ అయ్యాం. మనం ఊరకనే ఇక్కడిక్కడ మాట్లాడుకుంటున్నాం, కానీ మంచి సినిమా వస్తే అక్కడ ఆదరించడం జరుగుతుంది. బట్ ఇది పర్టికులర్గా మీరు అన్నట్టు క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ అండి. డెఫినెట్గా సస్పెన్స్ అనేది తొందరగా కనెక్ట్ అవుతాం మనం ఆడియన్కి, ఏదైనా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటే. సో డెఫినెట్గా ఈ సినిమా ఈ జానర్ మాకు ఈ టైంలో, రైట్ టైంలో మాకు ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎట్లా ఉంటుంది ఏదండి? మీరు చేసే సినిమాల్లో పూరి గారి ప్రమేయం ఏమైనా ఉంటుందా? ఆయనకు చెప్తారా, ఆయన సలహాలు తీసుకుంటారా? ఎలా ఉంటుంది మీ మధ్యన? ఎంత వచ్చిన తర్వాత ఇంకా ఆయన అడిగితే కొడతాడు, లేదా మనకు కూడా బాగోదు కదండి. సో ఒక టైం వరకు ఆయన నేను ఇబ్బంది పెట్టాను. అంటే ఒక బంపర్ ఆఫర్ వరకు నిజంగానే ఆయన సపోర్ట్ చేశారు, మంచి సినిమా బంపర్ ఆఫర్ ఇచ్చారు, అంతే. నేను అంటే ఏమంటారు దాన్ని, ఇక వాడదలుచుకోలేదు ప్రతిదీని. సో డెసిషన్ ఇప్పుడు ట్రైలర్ పంపించా, ట్రైలర్ చాలా బాగుందిరా అన్నారు. సో ఈ మాత్రం ఒపీనియన్స్ తీసుకుంటాను. అలానే ఇది పట్టుకుంటే 10,000 ఇలాంటి కంటెస్ట్తో వస్తున్నాం అన్నయ్య అన్నాను. అరే కొంచెం జాగ్రత్త చూడండి రా, ఎందుకంటే చాలా ఇది అంటే మీరు ఛాలెంజ్ చేస్తున్నట్టు ఉంటుంది, దాన్ని మీరు కరెక్ట్గా నిలబెట్టుకోవాలి అని పెట్టేసి మళ్ళీ ఒక 10 minutes తర్వాత ఫోన్ చేశాడు. కాదు అప్పుడు అన్వేషణకి ఇలా జరిగింది అని అదంతా మాట్లాడాడు. సో డెసిషన్స్ ఇలాంటివన్నీ సలహాలు తీసుకుంటానండి. బట్ ఆయన నేను ఎందుకంటే ఇబ్బంది పెట్టను ఎక్కువ నేను.
అంటే ఇప్పుడు మీరే చెప్పారు ఆయన సలహాలు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నంత వరకు బాగా వచ్చిన తర్వాత కొంచెం రాంగ్ ట్రాక్లో పోయినట్టు అనిపించిందా మీకు మరి? అదే సార్ నేనేమంటున్నానంటే రాంగ్ ట్రాక్ ఎప్పుడు మనం వెళ్ళమండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు నేను రకమైన సినిమా చేశాను, నేను శరత్ కుమార్, మంచి సినిమా, అది రిలీజింగో లేకపోతే ఆ టైమో నాకు కుదరలే. అప్పుడు సినిమా ఫెయిల్ కాదు, నేను ఫెయిల్ కాదు, మేము రిలీజింగ్ ప్రాబ్లం వల్ల ఆ సినిమా మంచి సినిమా ఫెయిల్ అయింది తప్ప అది రాంగ్ ట్రాక్ అని నేను అనుకోనండి. సో నేను ఫీల్ అవుతాను ఏంటంటే సక్సెస్ అంటే ఆయన సలహాలు ఇంపార్టెంట్ కావాల్సింది అని ఆ లోటు ఏమైనా మీకు కనిపించిందా అని? అదేనండి నేను ఏమంటానంటే అండి, కథ చెప్పినప్పుడు ఎవరైనా కథ డెసిషన్ తీసుకోవడానికి అప్పుడు ఈ కథ ఇదన్నయ్యా, ఈ కథ ఇదన్నయ్యా అంటే నేను డిస్కస్ చేయనండి ఎప్పుడు. బట్ ఒక ట్రైలర్ వచ్చిన తర్వాత ఆయనకు పంపిస్తాను, బాగుందిరా బాగాలేదు, లేదు సినిమా ఆయనకు చూపిస్తాను. సో అలాంటి సలహాలు తీసుకుంటానండి నేను. అది మొదటి నుంచి అయితే నేను మీరు అన్నట్టు నేను